ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో దళితుల ఆత్మీయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నన్ను ఈ 7 రోజులు మోయండి, వచ్చే 5 సంవత్సరాలు నా భుజాల మీద మోస్తారని, నేను ఇచ్చిన మాట తప్పనని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ కావాలని, సంక్షేమ పథకాలు అందరికీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ రాపాక వరప్రసాద్ పాల్గొని సూర్యప్రకాష్ ని మీరందరూ గెలిపించుకోవాలని, అలాగే ఎంపీగా నన్ను కూడా గెలిపిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండలం, కె గంగవరం మండలం, కాజులూరు మండలం దళిత సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు 2024 ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన 1-2 విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిందల్లా ఆ ప్రభుత్వాలు 2019 వరకు అనేక ప్రభుత్వాలు పనిచేసి 2014 నుంచి 19 వరకు ఆనాటి పాలన చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి మనకి ఉన్న తేడా ఏంటి? ఆనాడు గత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులను ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఏం మాట అన్నారు? ఈ భూమి మీద ఎవరైనా దళిత కులంలో పుట్టాల్సింది ఎవరైనా అనుకుంటారా అని అన్నాడు. మనం ఆ మాట అన్నారు. అదే కాకుండా అధికారం కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడి ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడ నడిపొట్టున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఏర్పాటు. కుటుంబ చరిత్ర ఒకసారి చూసుకోవాలి. అంటే ఒక బ్రాండ్ ఆయన తూవడానికి ఎవరు కూడా సెలబ్రేట్ అనే పరిస్థితి కాదు. ఎందుకంటే నీతి నిజాయితీకి మారు పేరు మన బోస్ గారు. ఎవరైనా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు పదవి వదలంటే ప్రాణాలైనా అవుతుందని కానీ పదవి వదలడం. కానీ బోస్ గారు అయితే రుణప్రాయంగా నేనే వెళ్ళాను. చంద్రకుమార్ రెడ్డి గారు నన్ను వేణుని పంపించి ఒకసారి ఆయన ఆగమని చెప్పండి, నేను మినిస్టర్ నేను ఆయన ఉంచుతాం ఉండమని చెప్తే మేము వెళ్ళి అన్ని సర్దేసుకోండి, వెంటనే సర్దేస్తాను కదా. ఆయన వెళ్ళి సార్ ఒకసారి ఆలోచించండి, వెళ్ళండి, నిర్ణయం తీసుకున్నాం కదా, మీద ఎవరు చేస్తున్నారు కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింటే ఊరికే గాలి మంత్రి అటువంటి వ్యక్తి దోసుగారు. ఇంతకాలం సుదీర్ఘకాలం ఒక 40 సంవత్సరాలు రాజకీయం చేస్తూ చిన్న అవినీతి పరపడాలు అయినటువంటి మన నాయకుడు దోసుగారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన సూర్యప్రకాష్ చక్కగా నవ్వుతూనే పనిచేస్తా